తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనంలో సెకండ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పరలోకం నుండి ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఆయన సహాయం చేయుచున్నాడు. ఇంతవరకు నా చేయిని ఎవరు పట్టుకుంటారు అని అనుకున్నావు కదా, నీ కుడి చేతిని ఆయన పట్టుకుంటున్నాడు. మనుషులు పట్టుకుంటే మనుషులు విడిచిపెట్టేస్తారు. వారికి కష్టమైనప్పుడు వారి చేయిని, నీ చేతిని పట్టుకుంటే వదిలేస్తారు. కానీ నీ చేయి పట్టుకున్నాడు ఈరోజు ఆయన. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరున్నారు నాకు? నా జీవితానికి ఎవరున్నారు? నాకు ఎవరు నిజంగా సహాయం చేసే వాళ్ళు ఉన్నారు అని నీలో నీవు కుమిలిపోతున్నావు కదా. నీ చేయి పట్టుకున్నాడు ఆయన. కుడి చేతిని పట్టుకున్నాడంటే ఇంకెప్పటికీ నీవు కింద పడిపోవు అనమాట. నీకు నడవటానికి దారి సరిలేకపోతే చేయి పట్టుకున్నవాడు, కుడి చేయి పట్టుకున్నవాడు పైకెత్తి నిన్ను జంప్ చేయిస్తాడు అవసరం. నీ ప్రయాణము, నీ నడక ఇక ఆగనే ఆగదు. ఇంక అన్ని విషయాల్లో ముందుకెళ్తావు. దాని అర్థం అనమాట. కుడి చేతిని పట్టుకున్నాడు, ఎడం చేతిని కాదు పట్టుకోవటం. అంటే నీకు ఆయన తోడుగానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా బిడ్డకి ఎవరున్నారు? నాకు ఒకే ఒక బిడ్డ. ఆ బిడ్డకి ఎవరుంటారు? దేవా, మాకెవరున్నారు? నాకెవరున్నారు? నా బిడ్డకి ఎవరున్నారు? మా వ్యాపారం చిన్నది, మా బిజినెస్ చిన్నది, లేదా మా ఉద్యోగం చిన్నది, ఇలాగుంది అనుకుంటున్నావు కదా. దేవుడు నీ ఇంటికి కాపరిగా ఉన్నాడు. ఈరోజు నీతో సూటిగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యపడకేమని, కుడి చేయి పట్టుకున్నాడు నీది. అన్ని విషయాల్లో విజయము సాధిస్తావు. ఆమేన్. నష్టం వచ్చిందని ఏడవకు. ఏడుస్తున్నావా? మరలా ఆ నష్టాన్ని ఆశ్చర్యకరంగా అధిగమించేస్తావు. మరలా నీ ప్రాజెక్ట్స్ అన్నీ జయముగా మారబోతున్నాయి. నీ పరిస్థితులన్నిటిలో మార్పు చూస్తావు. పడిపోయాను నేను, నన్ను ఇంకా ఎవరు లేవనెత్తి వాళ్ళు లేరు. ఇంత అప్పులో పడిపోయాను నేను, నా పడిపోయాను, ఇన్ని సమస్యలు పడిపోయాను, నా వల్ల కాదు, ఇంకా నేను చనిపోవటమే మేలేమో అని అనుకుంటున్నావు కదా. పడిపోయిన చోట నిన్ను లేవనెత్తటానికి కుడి చేయి పట్టుకున్నాడు. నీకు సహాయం చేయటానికి, నీ కుడి చేయి పట్టుకోవటానికి వచ్చిన వాడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నది. నేను నీకు సహాయం చేస్తున్నాను. ఏమన్నాడు ఇక్కడ? అద్భుతమైన మాట 41:13 నేను చదువుతున్నాను చూడండి. ఎస్, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచూ, చెప్పటమే కదా, మాటలు బట్టి కదా, చెప్పుతూనే నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్.
ఆయన నీ కుడి చేతిని ఎలా పట్టుకున్నాడో నీకు ఇప్పుడు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. అందుకనా ఈ మధ్య నా పరిస్థితులన్నీ మారుతున్నాయి, నాకు అన్ని విషయాలు వెలుగు కనబడుతుందని గొప్ప సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు. దేవుడు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాడు. నిన్ను కుడి చేతి పట్టుకున్నాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. ఒక తండ్రి చంటి బిడ్డని చేయి పట్టుకుని నడిపించినట్లుగా వాడు నడవలేనప్పుడు వెంటనే ఆయన పైకి ఎత్తుకుంటాడు. వాడు నడిచిన చేపు నడిపిస్తాడు. ఒకవేళ నడవటానికి అడుగులు వేయటానికి కానీ ఇబ్బందిగా ఉంటే పైకి లేవనెత్తి దాటుతాడు. నడుస్తున్నప్పుడు ఏదైనా చిన్న స్టోన్స్ కానీ లేదా ముళ్ళు కానీ దారిలో సరి లేకపోతే పైకెత్తి నడిపిస్తాడు. లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా నీకు దేవుడు అభయం ఇస్తున్నాడు. నీ కుడి చేతిని పట్టుకుని ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక నీ ప్రయాణంలో తోడై ఉండును గాక. ఆమెన్. మాది పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగలకుంట. మాకు పిల్లలు లేక 12 సంవత్సరాలు అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు. కానీ ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా కానీ నీకు పుట్టరు అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. హాస్పిటల్కి వెళ్తే అమ్మ నేను అయితే నమ్మకం చెప్పలేను, ఎలా ఉండిద్దో తెలియదు అన్నారు. అయితే ఏసయ్యా నీవు ఇచ్చిన బిడ్డని నీవే కాపాడు తండ్రి, గర్భఫలాన్ని నీవే నిలబెట్టేసయ్యా అని అనుకున్నాను. హాస్పిటల్కి మరలా వెళ్ళిన తర్వాత అమ్మ బాగానే ఉంది అని చెప్పారు. మరలా అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకొని బాబు పుట్టాలనుకున్నాము. బాబు పుట్టాడు. మా ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు మేరీ స్టెల్లా, మాది తురకపాలెం. నాకు మ్యారేజ్ అయి 5 years అయింది. 1 yearకి బాబు పుట్టి 4 monthsకి చనిపోయారు. తర్వాత మళ్ళీ 3 years దాకా ప్రెగ్నెన్సీ రాలేదు. టెస్ట్ చేయించుకుంటే నీటి బుడకలు ఉన్నాయి అన్నారు. ఇస్సాక్ అయ్య గారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. ఇస్సాక్ అయ్య గారు ప్రేయర్ ఆయిల్ రాసి ఫ్రూట్ ఇచ్చారు, యాపిల్ పండు ఇచ్చారు. అది తిన్నాను. ప్రేయర్ ఆయిల్ రోజు వాటర్లో పోసుకొని తాగుతూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన 7 monthsకి ప్రెగ్నెన్సీ వచ్చింది, పాప పుట్టింది. ఇప్పుడు పాపకి 3rd month. ఇస్సాక్ అయ్య గారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవునికి వందనాలు, శాఖయ్య గారికి వందనాలు. మహబాద్ జిల్లా తొర్రూరు మండలం నుంచి వచ్చానయ్య. నేను 10 సంవత్సరాలుగా ఆగిపోయిన ఇల్లు ఇక్కడికి తైలాభిషేక ప్రార్థనకు వచ్చినప్పుడు, అయ్యా ప్రార్థన చేసినప్పుడు ఆగిపోయిన ఇల్లు మళ్ళీ నిర్మించబడతాయని అన్నప్పుడు విశ్వసించాను. 10 సంవత్సరాలుగా ఆగిపోయిన నా ఇల్లు పూర్తిగా కంప్లీట్ అయింది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా కొడుకుకి పిల్లలు లేక ఎంతో తిప్పలు పడ్డాం. 13 సంవత్సరాలు పెళ్ళి, ఎన్ని దేవుళ్ళ కాడ తిరిగినా అందలేదు. మేము ఇంటి కిరాయికి ఇస్తే ఆమె వచ్చి నీకు ఎంతమంది పిల్లలు అన్నది. పిల్లలు ఎంతమంది అంటే ఒకడే కొడుకు వదినన్నా. ఒకడే కొడుకు అన్నాక సంతానం అందిందా అంది. సంతానం అందలేదమ్మా. ఎన్ని దేవుళ్ళ కాడ తిరిగినా, ఎన్ని డాక్టర్ల కాడ తిరిగినా అందలేదంటే, నేను ఎసేకయ్య గారి కాడికి మేము తిరుగుతున్నాం, అక్కడ పోయిన వాళ్ళందరికీ అందుతుంది, 7 నెలలు తిరిగితే చాలు అందిద్ది అన్నది. అంటే ఏమో వదినా అనుకుంటా వచ్చినందుకు నేను 5 నెలలు నమ్మకంగా తిరిగిన. నా కొడుకు వద్దన్నంగా, నా మగుడు వద్దన్నంగా కూడా తిరిగిన. ఏమో మాటని తిరిగినందుకు 5 నెలలకి అందింది. 2 పిల్లగాళ్ళు, ఆడపిల్ల, మగ పిల్లగాడు. నేను సాధ్యం చెబుదామని వచ్చిన. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవునికి స్తోత్రములు. మాది మహబూబాద్ జిల్లా. మా అమ్మాయి వాళ్ళది అత్తగారి జీల చెరువు. మా అమ్మాయికి ఫస్ట్ పాప, తర్వాత బాబు కావాలని ఇక్కడికి వచ్చినాము. అట్లా 2-3 నెలలు వచ్చినాము. తర్వాత ఆ బాబు కావాలని పనులు తీసుకొని వచ్చినాము. అయ్యకు చెప్పి ప్రార్థన చేయించుకున్నాము. బాబునిచ్చిండు. దేవునికి వందనములు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది ఎన్టీఆర్ జిల్లా, జగ్గేపేట మండలం అండి. నేను మార్చి నెలలోని ఇక్కడికి ప్రేయర్కి వచ్చినప్పుడు, దేవా నా కూతురు ఎంబీబీఎస్ కోచింగ్ తీసుకుంటుంది ఇదే ఖమ్మంలోనే, నా కూతురికి ఫ్రీ సీట్ రావాలి దేవా, సహాయం చేయి ప్రభు అని చెప్పేసి అన్నని నేను ప్రార్థన చేశాను. ఆ రోజు ప్రార్థనకు వచ్చినప్పుడు ఇసాకయ్య గారు, మీ బిడ్డల భవిష్యత్తు కోసమే మీరు ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడని చెప్పారు. అది నా జీవితంలో నెరవేరింది. దేవుని కృప వల్ల ఈ 2025వ సంవత్సరం మార్చి నెలలో ఇక్కడికి ప్రార్థనకు వచ్చినప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నాను. దేవా నా బిడ్డకు ఎంబీబీఎస్ సీటు, ఫ్రీ సీట్ రావాలి తండ్రి, నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నాను. అదే మార్చి నెలలోనే నేను ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయాలి అనుకున్నాను. స్పాన్సర్ చేశాను. మే నెలలో మా పాప ఎగ్జామ్ రాసిందండి. సెప్టెంబర్ నెలలోని ఫస్ట్ రౌండ్లోనే స్టేట్ కౌన్సిలింగ్లో మా పాపకి కోనసీమలో ఎంబీబీఎస్ సీటు అలాట్ అయిందని చెప్పేసి అని కాలేజ్ ద్వారా అనౌన్స్ చేసి తెలియచేశారండి. నిజంగా దేవుడు మా కుటుంబం పట్ల చేసిన మేలు చాలా అద్భుతమైనదండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మా తాడికొండ మండలం బండారుపల్లి గ్రామం మాది. వద్దినేని శివపార్వతి. నేను 2023 నుంచి వస్తున్నాను ఇక్కడికి. మాకు ₹1,00,00,000 అప్పు అయింది పొలం చేసి. ₹1,00,00,000 అప్పు అయితే ఇస్సాకయ్య గారు పితరుల ఆస్తి వచ్చి మీ అప్పు తీరిద్దన్నారు. మాకు పితరుల ఆస్తి ఏమీ రాదు కదా, మా అప్పు ఎట్ట తీరిద్దా అనుకున్నా నేను. మాకు 1 ఎకరం ఉంది, 50 లక్షలకు అమ్మాము. అమ్మితే ఆ ఎకరం 50 లక్షలు 76 లక్షలు పెట్టి మా పితరుల ఆస్తి కొనుక్కున్నాము మేము. కొనుక్కుంటే 1,16,00,000 వచ్చింది. మా అప్పంతా తీరింది. సాకయ్య గారు ఇచ్చిన వాక్యం నాకు ఫలించింది. మొన్న ఈ నెలలోనే బోరు కొత్తే 25 అడుగుల్లో మంచినీళ్ళు పడ్డాయి ఇంట్లో. మళ్ళీ మా అమ్మాయికి ఒక జాబ్ వచ్చింది. వస్తే దానిలో 50,000 శాలరీ. ఆ జాబ్ చేస్తుంటే వేరే వాళ్ళు 14 లక్షల ప్యాకేజీ సంవత్సరానికి రమ్మని ఫోన్ చేశారు. చేస్తే ఈ పాత కంపెనీ వాళ్ళు మేము పోనీము, మా కాడ ఉండాల్సిందే 3 నెలలు అన్నారు. అప్పుడు వాళ్ళు వద్దన్నారు. వద్దంటే నేను పోయిన నెల ఇక్కడికి వచ్చినప్పుడు ఇస్సాకయ్య గారు మా అమ్మాయికి పోయిన జాబ్ తిరిగి రావాలి, వాళ్ళంతటా వాళ్ళు పిలవాలి, వచ్చే నెలలో నేను వచ్చి ఇక్కడికి సాక్ష్యం చెప్పాలి అని నేను అనుకున్నాను. మేము ఆ 3 నెలలు అయిపోయే వారం రోజులు ఉందనగానే వద్దన్నోళ్ళే నీకు జాబ్ ఇస్తాం రమ్మని పిలిచారు. ఆ జాబ్లో జాయిన్ అయింది. ఆ నెలలో శాలరీ పడ్డాయి. ఇవాళ స్పాన్సర్ చేశాను ఆ శాలరీని తీసుకొచ్చి. ఇస్సాకయ్య గారికి దేవుడికి అందరికీ వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. అందరికీ వందనాలు. ఇసాకయ్య గారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మా పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం నుంచి మా భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీని కారణంగా ఇక ఏమైందంటే, నేను ఇక పుట్టింట్లోనే ఉండిపోయాను. అసలు రమ్మని అనకుండా, ఫోన్లు చేయకుండా అలా ఉన్నారు. ఇక వేరే వాళ్ళు చెప్పారు. ఈ లోపే నాకు ఇసాకయ్య గారి దర్శనం కనిపించింది అనమాట. ఆయన ప్రార్థన చేస్తున్నట్టు అవన్నీ నాకు దర్శనం కనిపించింది. సరే చెప్పారని చెప్పి నేను బండ్లమూడి గార్డెన్స్కి వచ్చాను. ఇక తర్వాత తైలాభిషేకం తల మీద వేయించుకొని ముందుకు వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చి, అయ్యగారు ఇలా నా పరిస్థితి, మీరు ప్రార్థన చేయండి అని అంటే, ఆయన 2 చేతులు నా తల మీద పెట్టి ప్రార్థన చేశారు. నీ కుటుంబం కట్టబడిద్ది పో అని. అలాగే అయ్యగారు నాకు గర్భఫలం అనని అడిగాను. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము 7 ఏళ్ళ నుంచి అని చెప్పాను. చెప్తే సరేనని చెప్పి అరటి పండించి మగపిల్లాడిని ఎత్తుకొని రాపో అని చెప్పి ప్రార్థన చేశారు. అలాగే ఇక తర్వాత కరెక్ట్గా సంవత్సరానికి నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు. తర్వాత ఈ పాప పుట్టింది. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. నా పేరు మేరీ స్టెల్లా, మాది తురకపాలెం. నాకు మ్యారేజ్ అయి 5 ఇయర్స్ అయింది. 1 ఇయర్కి బాబు పుట్టి 4 మంత్స్కి చనిపోయారు. తర్వాత మళ్ళీ 3 ఇయర్స్ దాకా ప్రెగ్నెన్సీ రాలేదు. టెస్ట్ చేయించుకుంటే నీటి బుడకలు ఉన్నాయి అన్నారు. ఇస్సాక్ అయ్య గారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. ఇస్సాక్ అయ్య గారు ప్రేయర్ ఆయిల్ రాసి ఫ్రూట్ ఇచ్చారు, యాపిల్ పండు ఇచ్చారు. అది తిన్నాను. ప్రేయర్ ఆయిల్ రోజు వాటర్లో పోసుకొని తాగుతూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన 7 మంత్స్కి ప్రెగ్నెన్సీ వచ్చింది, పాప పుట్టింది. ఇప్పుడు పాపకి 3rd మంత్. ఇస్సాక్ అయ్య గారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.